సామాన్యంగా రాజకీయ పార్టీల నామినేషన్లు ఏ విధంగా చేస్తారంటే ఆ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మరి ఆ పార్టీకి సంబంధించిన వెల్ విషర్స్ అందరూ కూడా పిలుచుకొని నామినేషన్ చేసేది ఒక ఆనవాయితీ. ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ ఏమంటుండో, అయ్యా ఎమ్మెల్యే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ర్యాలీ తీస్తుంటే మీకు ఏమనిపించింది సార్, ఆ ముచ్చట కూడా చెప్పుర్రి. కానీ ఇవాళ అంతర్రాష్ట్ర రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో, హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం కత్తులు కటాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు. చేయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సారు నామినేషన్ల ర్యాలీ మొత్తం రౌడీ షీటర్లతోనే ఆగమాగం జగన్నాథం అన్నట్టే చేసిండ్రని అనబట్టే కత్తులతోనే కటాలతోనే కాంగ్రెస్ పార్టీ ర్యాలీ మొత్తము గాయి గత్తర చేస్తుంటే కూడా పోలీసులు చూసి చూడనట్టే ఉన్నారట. అయ్యా పోలీసులారా, మరి కారు పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సార్ చెప్తున్నట్టు మాజీ రౌడీ షీటర్లు పట్నంలో ఎన్ని దినాలు కనిపించకుండా పోయిన పాత రౌడీ షీటర్లు అంతా నామినేషన్ ర్యాలీకి వచ్చిండ్రని అంటుండ్రు. కాబట్టి మీరు మొదలు సుధీర్ రెడ్డి సార్ దగ్గరికి పోయి ఆయనను విచారణ చేసి ఎవరెవరు వచ్చిండ్రు, ఆయనకు ఏడేడ కనిపించిరో అరుచుకొని చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రజాస్వామ్యాన్ని బతికించిన వాళ్ళు అవుతారు, మీ వృత్తికి మీరు సంపూర్ణ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.